నమస్కారం ప్రజలారా. గత సంవత్సరం 2 సంవత్సరాలుగా మీరందరు చూస్తున్నారు మణిపూర్లో అగ్గి రాజేసుకుంటుంది. అంటే బేసిక్ గానే కులాల మధ్య చిచ్చు పెట్టుకొని వాళ్ళు సంతోషం పడే రకంగా పదవులను అనుభవించే రకంగా గుణాలున్న ఒక పార్టీ అక్కడ ఏలుతున్నంత కాలం అట్లా అవుతుంది. సో ఈ రోజు చేతగాని సీఎం ఇండియా హిస్టరీలో ఒక వరస్ట్ సీఎంలలో ఒకడైన మణిపూర్ సీఎం ఈరోజు రాజీనామా చేశారు. రెండు వర్గాల మధ్యలో రెండు కులాలకు సంబంధించిన వర్గాల మధ్యలో గొడవలు అవుతుంటే సంవత్సరం నుంచి దాన్ని సాల్వ్ చేసుట్లల్లా ఫెయిల్ అయ్యారు. అక్కడ పోలీస్ వర్గం మొత్తం విఫలమైంది. ఆడబిడ్డలను రోడ్ల పైన బట్టలు లేకుండా తీసుకపోతే ఈ నా కొడుకులు ఒక్కొక్కరు దానిపైన రియాక్షన్ తీసుకోలేరు, దాని గురించి మాట్లాడలేరు. ఈరోజు నాకు చేతగాలని ఒప్పుకున్న మిస్టర్ సీఎం ఆఫ్ మణిపూర్ ఆయన వదిలేసి ఈరోజు రాజీనామా చేసి గవర్నర్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ అమిత్ షాని కలవబోతున్నట. బేసిక్ గా దేశంలో ఎక్కడైనా చట్టాలు విఫలమైతే, పోలీసు వర్గం విఫలమైతే దానికి ముఖ్య కారణం దేశ హోంశాఖ మంత్రి ఉంటారు. కానీ మన హోంశాఖ మంత్రి ఇప్పటిదాకా అడిగి పోయి ఒకసారి ఫోటోల కోసం మేము రాహుల్ గాంధీ గారు పోయి వాళ్ళని కలిసి ఇచ్చేస్తే అప్పుడు సిగ్గొచ్చి చెప్పుతో కొట్టినట్టు అయ్యి తర్వాత వెళ్ళిండు. మరి ఈసారి ఆయన అలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇచ్చేసిరు. మరి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ ఫెయిల్యూర్ వల్ల వేల మంది ప్రజలు చనిపోతే, లక్షల మంది ప్రజలు కొట్టుకొని రోడ్ల మీద పడితే ఇప్పటికి కూడా వాళ్ళకి తిండి లేకుండా బతికే పరిస్థితి ఉంటే పోలీస్ శాఖ ఫెయిల్ అయింది అక్కడ. అందులో ఆపడంలో, చట్టాలను ఆపడంలో ఫెయిల్ అయింది, చట్టాలను మంచిగా అమలు చేసేట్లో ఫెయిల్ అయింది. మరి దాన్ని బట్టి మీరు ఇప్పుడు అమిత్ షా గారు ఏమైనా రాజీనామా తీసుకోవాలని ఆలోచన ఉందా? లేదు, అఫ్కోర్స్ మీకు ఉండదని మాకు తెలుసు. లాల్ బహదూర్ శాస్త్రి గారు చిన్న ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి బాధ్యత వహిస్తూ ఆన్ ది స్పాట్ రాజీనామా చేశారు. ఎందుకంటే ఆయన ఉన్న శాఖగా ఆయన న్యాయం చేయలేకపోయింది కాబట్టి. సో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ లో కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, చెత్తగాళ్ళందరూ బీజేపీలో ఉంటారు. ఈసారి ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అమిత్ షా గారు రాజీనామా చేస్తారా? కనీసం రాజీనామా చేయకుండా ఇప్పుడు కనీసం అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఇప్పటికైనా సాల్వ్ చేయగలుగుతారా? చూద్దాం, చూసి ఏం చేస్తారో చూసి మళ్ళా మనం దీనిపైన మాట్లాడదాం ప్రజలారా.